కోడలు పాటించవలసిన పరిహారం నోటిగా చెప్తారు. మీరు అత్తగారి నుంచి ఇబ్బందులు ఎక్కువగా వస్తున్నాయి అనుకుంటే కావాలని అత్తగారిని దూరంగా అట్టిపెట్టడానికి కానీ చేసేటువంటివి కావు. ధర్మబద్ధంగా మీరు ఉంటున్నప్పటికీ అత్తగారు మీ పట్ల కొంచెం నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తోంది అనుకున్నప్పుడు అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి సోమవారం ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి ప్రారంభం చేసి వరుసగా 7 సోమవారాల పాటు ఈ పరిహారం చేసుకోండి, చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఏం చేయాలి ఈ 7 సోమవారాలు కూడా అంటే గనక వరుసగా పావు లీటరు పచ్చిపాలు తీసుకువెళ్ళి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోండి. అంతే మీరు చేయవలసింది. పావు లీటరు పచ్చి ఆవు పాలతోటి, కాచకుండా ఉన్నటువంటి ఆవు పాలతోటి చక్కగా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ఇవి పితికిన పాలై ఉండాలి, ప్యాకెట్ పాలు పనికిరావు. చేసిన తర్వాత 2 నాగకేసరాలు లవంగాల్లాగా ఉంటాయి, చూడటానికి చక్కగా పూజా స్టోర్స్లో లభిస్తాయి. ఈ 2 నాగకేసరాలు కూడా శివలింగం మీద పెట్టి మా అత్తగారు నన్ను బాధించకూడదు, నేను మా అత్తగారు చక్కగా తల్లి కూతురులాగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకోండి. ఇంతే మీరు చేయవలసింది. చాలా చక్కటి మార్పు వస్తుంది. ఇది చేసిన తర్వాత వచ్చినటువంటి మార్పు ఎప్పటికలా నిలబడి ఉంటుంది. మీకు బాగా నచ్చింది, చక్కటి ఫలితం చూపించింది పరిహారం అనుకున్నట్లయితే కనుక ఈ 7 సోమవారాలు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కొంతకాలం అంటే ఒక 3 నెలలో 4 నెలల గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అలా చక్కగా ఆచరించవచ్చు. అలానే అత్తగారు ఎంతగా కోడల్ని చక్కగా కన్న కూతురులాగా చూసుకుంటున్నప్పటికీ ఈ కోడలు అత్తగారి పట్ల నిర్దాక్షిణ్యంగా ఉంటుంది, కటువుగా ఉంటుంది అనుకున్నప్పుడు అత్తగారు పాటించవలసిన పరిహారం ఇప్పుడు చెప్తాను. ఇది కూడా మీరు ఏం చేయాలంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి తొలి శుక్రవారంతో మొదలుపెట్టి వరుసగా ఈ శుక్రవారం అంటే కనీసం ఒక 9 శుక్రవారాలన్నా చేసుకోవాలి. కుదిరితే ప్రతి శుక్రవారం ఆచరించడం అనేది మాత్రం చాలా మంచిది. దీనికి ఇంత కాలం అనేటువంటి కాల వ్యవధి మాత్రం లేదు. ప్రతి శుక్రవారం ఏం చేయాలంటే సగ్గుబియ్యం పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. సగ్గుబియ్యం పాయసాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి 9 సంవత్సరాల లోపల ఉండేటువంటి బాలిక ఎవరైతే ఉంటారో ఆవిడ అమ్మవారి స్వరూపంగా భావించి ఆవిడ కొంత ప్రసాదం పెట్టి మిగతా ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా స్వీకరించవచ్చు. ఇలా ప్రతి శుక్రవారం కూడా అత్తగారు చేస్తూ వచ్చినట్లయితే గనక కోడలతో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గుముఖం పడ్డానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. కనీసం 1 సంవత్సర కాలం పాటు ప్రతి శుక్రవారం కూడా ఇలా ఆచరించడం అనేది మాత్రం మంచిది. గురుగారు, అత్తా కోడలు ఇద్దరికీ ఉపయోగపడే చక్కటి పరిహారాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క ఫలితాలు తెలియజేయబోతున్నాను. కూర్చునేటువంటి విధానాన్ని బట్టి ఎదుటివారిని మనం ఎలా అంచనా వేయవచ్చు, ఇది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అంశం అవుతుంది. దాంట్లో భాగంగా 2 పాదాలు దగ్గర పెట్టుకొని స్టిఫ్గా కూర్చునేటువంటి వారి యొక్క లక్షణం ఎలా ఉంటుందో ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తాను. ఇలా కూర్చోవడం అనేది కొంత అరుదుగా ఉంటుంది, కానీ ఇది చాలా మంచి లక్షణం. అసలు వైద్యులందరూ కూడా మనకి చెప్పేటువంటిది ఏంటంటే డాక్టర్స్ అంతా కూడా ఇలానే కూర్చోవాలని చెప్తారు. అలా కూర్చున్నప్పుడు ఏంటంటే వెన్ను కూడా నిటారుగా ఉండటానికి, మనకి కాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా రాకుండా ఉండటానికి, డైజెషన్ బాగా అవడానికి కూడా సహకరిస్తుంది. కానీ ఇది ఒక చక్కటి మంచి లక్షణంగానే మనం చెప్పుకోవాలి. ఇలా ఉండేటువంటి వారు బాగా రిజర్వ్డ్గా ఉంటారు అనడానికి సూచనగా ఉంటుందన్నమాట. వాళ్ళకి చాలా గంభీరంగా ఉంటారు, ప్రతిదాన్ని కూడా తమలో దాచుకునేటువంటి లక్షణాన్ని కలిగినటువంటి వారై ఉంటారు. వీళ్ళకి పంక్చువాలిటీ బాగా ఎక్కువగా ఉంటుంది. అవి ఇంటికి సంబంధించిన పనులు కానివ్వండి, బయటికి సంబంధించినటువంటి పనులు కానివ్వండి, అన్నీ కూడా ఒక టైం టేబుల్ పెట్టుకొని సకాలంలో